హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. సో, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా సజెషన్‌కి వెళ్తుంది. సో, నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా! ఇంకా లేట్ చేయడం ఎందుకు, వ్లాగ్‌కైతే వెళ్ళిపోదాం. ఇదొచ్చేసరికి నా మార్నింగ్ రొటీన్ వ్లాగు. సో, మార్నింగ్ అంతా హడావిడినే ఉంటది. మా కన్నయ్య స్కూల్‌కెళ్ళాలి, మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళాలి. వాళ్ళిద్దరికీ టిఫిన్స్ చేయాలి, లంచ్ బాక్సులు చేయాలి. సో, మార్నింగ్ అంతా హడావిడిగానే ఉంటది. నార్మల్‌గా కన్నయ్యకి ఎక్కువగా బాక్సులలో టిఫిన్సే పెడతాను. ఎందుకంటే రైస్ తినడు, టిఫిన్స్ అయితే తింటాడనేసి. ఇంకా ఆ రోజు లేట్ అయ్యి ఉండే ఉప్మా చేశాను. తిననని చెప్పేసిండు. మార్నింగే తినలేదు. ఇంకా లంచ్ బాక్స్‌లో పెడితే తినడనేసి పెట్టలేదు. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఇద్దరికి ఒకటేసారి ఇచ్చేసాను లంచ్ బాక్సులు. తను 11:00 అట్లా ఆఫీస్‌కెళ్తాడు. అప్పుడు కన్నయ్యకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వెళ్తాడు. ఇంకా అలా అని కొంచెం మార్నింగ్ స్లోగా వంట అయితే చేశాను. ఇంకా మార్నింగ్ వచ్చేసరికి చిక్కుడుకాయ కర్రీ చేశాను. దాంట్లోకి మిరియాల చారు. ఇంకా అందరికీ కోల్డ్, కాఫ్ ఉండే అందుకని మిరియాల చారు పెట్టేశాను. ఇంకా రైస్ పెట్టాను. అంతే సింపుల్‌గా చేశాను. ఇంకా ఎక్స్ట్రా ఏం లేవు. అది కూడా మాకు మామూలుగా మార్కెట్ రోజు అది. ఇంకా ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయి ఉండే. అదొక్కటే ఉంటుండే. ఇంకా కొత్తిమీర కూడా ఏం లేదు. అయినా సరే కర్రీ కానీ, చారు కానీ టేస్ట్ బాగుంది. ఇంకా ఇన్ని రోజులు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు చాలా వరకు అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్న వీడియోసే అప్లోడ్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు రీసెంట్‌గా వచ్చేసరికి గణేషుని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. నిజంగా ఆ వరలక్ష్మి వ్రతం వీడియోస్ చూసిన ప్రతిసారి నాకేదో తెలియని బాధ. అంటే నాకు మా కన్నయ్య పుట్టముందుకు నేను మొక్కుకున్న మొక్క అది. అంటే పిల్లలు హెల్తీగా పుడితే ఎవరైనా సరే కానీ హెల్తీగా పుడితే 3 ఇయర్స్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటా అని మొక్కుకున్న. ఆ మొక్కుకున్న తర్వాతనే మా కన్నయ్య కడుపులో పడ్డాడు. కన్నయ్య ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హెల్తీగా పుట్టిండు. అమ్ము తల్లి చిన్న హెల్త్ ఇష్యూ వల్ల తను ఎక్కువ హాస్పిటల్‌నే అడ్మిట్ అయి ఉన్నది. సో, ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఉండడం వల్ల నాకు ఏ ఇయర్ కూడా చేసుకోవడానికి కుదరలేదు. అలా ఎవ్రీ ఇయర్ అంటే పిల్లలు కొంచెం పెద్దగైనాక చేసుకోవచ్చులే అని అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చిన. ఎలా అయినా సరే ఈ ఇయర్ చేసుకోవాలి అని ఫిక్స్ అయినా. కాకపోతే మళ్ళీ ఏదో ఒకటి అడ్డు వస్తూనే ఉంది. అలా ఈ ఇయర్ కూడా చేసుకోలేకపోయినా. నిజంగా చాలా డిసప్పాయింట్ అయినా. అలా వరలక్ష్మి వ్రతం వీడియోస్ అన్నీ చూసినప్పుడు నిజంగా బాధ అనిపించింది. నేను కూడా చేసుకుంటే బాగుండు అని అనిపించింది. ఒక్కొక్కరు ఎంత బాగా అలంకరించారంటే నిజంగా అమ్మవారిని చూస్తే 2 కళ్ళు సరిపోలేవు. అంత మంచిగా డెకరేషన్ చేసిర్రు. చాలా వరకు చాలా వీడియోస్ చూసిన నేను. సరేలే ఈ ఇయర్ మనకి అదృష్టం లేదని తర్వాత నాకు నేనే సర్ది చెప్పుకున్నా. ఇంకా మా కన్నయ్యకి వచ్చేసరికి చిన్నగున్నప్పటి నుంచి అంటే వాడు మంత్స్ బేబీ అప్పటి నుంచి వానికి ఊహ తెలిసినప్పటి నుంచి ఎందుకో తెలియదు గణేశుడు అంటే వానికి చాలా ఇష్టం. ఇష్టం అనే బదులు ప్రాణం అని చెప్పొచ్చు. అంత ఇష్టపడతాడు. మరి ఎందుకో తెలవదు. కన్నయ్య కోసమైనా ఈ ఇయర్ ఎట్లనైనా వినాయకుని పెట్టుకుందామని నేను మా ఆయన ఫిక్స్ అయిపోయినాం. కానీ ఇంకా ఏం చేద్దాం మన లేడీస్ ప్రాబ్లం వల్ల పెట్టుకోలేకపోయినా. సరేలే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇవి 2 ఎలా అయినా అవ్వాలని అయితే గట్టిగా కోరుకుంటున్నా. ఇంకా అలా మొక్కుగానే మిగిలిపోతుంది. ఇంకా ఈ ఇయర్ నాకు అదృష్టం లేదునా అని నాకు నేను సర్ది చెప్పుకున్నా. ఇంకా మా కన్నయ్య టార్చర్ చేయడం స్టార్ట్ చేసిండు. అమ్మ వినాయకుని పెడతా అని చెప్పినావు కదా ఇంట్లో ఎందుకు పెట్టలేదు నువ్వు? నాకెందుకు వినాయకుని కొనిస్తలేవా అని ఒక్కటే ఏడవడం స్టార్ట్ చేసిండు. 3 డేస్ నుంచి కంటిన్యూగా ఏడుస్తున్నాడు. ఇంట్లో ఎందుకు వినాయకుని పెట్టట్లేదు అనేసి. స్కూల్‌కి వెళ్ళినంచినా కూడా నాకు వినాయకుని కొనిస్తావా లేదా అని అలానే ఏడుస్తుంటే ఇంకా మా డాడీకి కాల్ చేసి పిలిపించాను. ఇంటికి తీసుకెళ్ళమని చెప్పిన. ఇంకా నాకు కూడా కొంచెం బాలేకుండే. ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుండే. 2 డేస్ ఉండి వస్తా మమ్మీ ప్రామిస్ నేను మండే స్కూల్ వరకు వస్తా అని చెప్పి వెళ్ళిండు. అలానే సండే రోజు వచ్చేసిండు ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంకా డాడీ రోజుకొక విగ్రహం కొనిచ్చిండంట వానికి వినాయకుడిని. అదొక్కటి 300 అలా ఉంటది. ఒక 4 అలా వినాయకుని బొమ్మలు తీసుకున్నాడంట. అలా 2 వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ సెల్ఫ్‌లో పెట్టి రోజు దేవునికి పూజ చేసుకుంటున్నాడంట. మొక్కుకుంటున్నాడంట. ఇంకా 2 ఏమో మామూలుగా బయట రూమ్‌లో పెట్టి వాటితోని ఆడుకుంటున్నాడంట. వాటితోనే మాట్లాడతాడు వాడు. ఏమేం మాట్లాడతాడో కూడా అర్థం కాదు. అంత పిచ్చి వానికి. గణేశుడంటే అంత పిచ్చి వానికి పిల్లలందరికీ ఉంటుందా? లేదా నా కొడుకు ఒక్కనికే ఇంత పిచ్చినా నాకు అర్థం కాలేదు. ఇంకా వానికి ఆ గణేశుని మీద ప్రేమ చూడలేక మా అమ్మ వాళ్ళు ఖైరతాబాద్ వినాయకుని దగ్గర తీసుకెళ్ళిరంట నిన్న. తీసుకెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఇంటికి తీసుకొని వచ్చిర్రు. ఇంక అక్కడ చిన్న విగ్రహాలు పోతుంటే అందరు మంచిగా డ్యాన్స్‌లు వేస్తున్నారంట. కొద్దిసేపు ఆగి అక్కడ డ్యాన్స్ కూడా చేసిండంట మా డాడీ చెప్తున్నాడు. ఇంకా కన్నయ్యని ఇంటి దగ్గర వదిలేసి అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పిల్లలిద్దరూ ఏడుపులు అంత ఇంత కాదు. ఫుల్ ఏడుస్తున్నారు. అమ్మ తల్లి, రిషి ఇద్దరు బాగా ఏడుస్తున్నారు అనేసి ఇంకా చేసేదేం లేక ఇద్దరిని తీసుకొని అలా అయితే బయటికి వెళ్ళాము. అండ్ ఇంట్లో కూడా బెడ్షీట్స్ అన్నీ పాతగా అయిపోయినాయి. బెడ్షీట్స్ కూడా తీసుకుందాం అనేసి అయితే బయటికి వెళ్ళాను.
అక్కడికెళ్ళి చూస్తే ఆన్‌లైన్‌లో మనకి 300కి, 400కి డబుల్ బెడ్‌షీట్ వస్తది. అక్కడేమో 900, 800 అలా చూపిస్తున్నారు. కొనాలనిపించలేదు. లాస్ట్ టైం తీసుకున్న షాప్‌లోకే ఎళ్ళిన 600కి మంచి బెడ్‌షీట్స్ వచ్చినాయి. బట్ ఈసారి ఆ క్వాలిటీ లేవని చెప్తే ఇంక మళ్ళీ వేరే దగ్గరికెళ్ళిన. అక్కడ కూడా లేవంటే ఇంక నేను 2 నైట్ సూట్స్ అలా తీసుకొనొచ్చిన. అవి కూడా ఈచ్ వన్ 650 ఇంకా అలా పడింది. ఇంటికొచ్చిన తర్వాత అనిపించింది, అయ్యో! మీషో‌లోనన్నా, ఫ్లిప్‌కార్ట్‌లోనన్నా ఆర్డర్ చేసుకుంటే 300కి, 400కి మంచిగా సెట్ వచ్చేది కదా! అనవసరంగా ఇంత మనీ పెట్టినా అని అనిపించింది. కానీ క్వాలిటీ అయితే బాగుంది కాటన్‌లా. ఇంక కన్నయ్య ఖైరతాబాద్ వెళ్ళిన దగ్గర అమ్ముతలకి ఒక చిన్న బ్యాగ్ కూడా తీసుకొనొచ్చిండు. వాడు కూడా ఒక వాచ్ కొనుక్కున్నాడంట. ఇంక ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ చెల్లెలు ఆ బ్యాగ్ ఏసుకొని ఇల్లంతా తిరుగుతుంది. ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే గదా! అమ్ముతలకి నేను ఏది పెట్టుకున్నా అది కావాలని అడుగుతది. నేను లిప్ బామ్ పెట్టుకున్నా, నెయిల్ పాలిష్ ఏసుకున్నా, స్టిక్కర్ పెట్టుకున్నా ప్రతీదీ తనకు పెట్టమని ఏడుస్తది. తనకన్నీ అర్థమవుతున్నాయి. నేను ఆడపిల్లని, నేను ఇవన్నీ పెట్టుకోవాలనేసి. ఇంకా కొద్దిసేపు దాంతోని ఆడుకున్న తర్వాత ఇద్దరికి అన్నం అయితే తినిపించినాం. అన్నం తినిపించిన తర్వాత పడుకోబెట్టుకున్నాం. వాళ్ళిద్దరు పడుకునేసరికి 10:30 అలా అయింది. అమ్ముతాళ్ళు ఎందుకో తెలియదు నైట్ బాగా ఇబ్బంది పెట్టింది. కంటిన్యూగా ఏడ్చింది ఒక 1 అవరు. ఇంకా 10:30 తర్వాత నేను మా హస్బెండ్ అయితే తిని పడుకున్నాం. సో ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్